ನಾಟ್ಯಮಾಡಿನೋ ನಾಟ್ಯಮಾಡಿನಾಯಿ ನಡಿ ವೀದಿನ ನಡಿಪಾರು ನಾಟ್ಯಮಾಡಿನಾಯಿ ನಡಿ ವೀದಿನ ನಡಿಪಾರು నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ నోరు తెరువలేదాయే ప్రేమ బదులు పలుకలేదాయే ప్రేమ ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయని దయగల పాత్ర. ఇప్పుడు మీరు ఈ సిలువ దృశ్యాన్ని చూస్తూ అసలు మీకు ఇది పెట్టాలి. ఈ సిలువ దృశ్యాన్ని చూస్తూ ఆనాడు యేసు ప్రభువుని చూస్తున్నామని మీరు స్వయంగా ఫీల్ అయ్యి కొట్టండి కొట్టండి యాక్షన్ చెయ్యండి. కొడుతూ నిజంగా కొడతారా ఏంటి? అసలే బక్కపడండి తొక్కుని ప్రాణం ఈ పండగలు వదిలేస్తాడు. పండగలు వదిలేస్తే స్వర్గానికి వెళ్ళిపోయారని మళ్ళీ బోర్డులు మనకెందుకు నేరాలు. కొట్టండి కొట్టడం ఉత్తి చేతులతో కొట్టండి. చేతులతో కొరడా పట్టుకున్నట్టు కొట్టండి. మీరు గాయం తగిలినట్టు యాక్ట్ చేయండి. చేత్తో కొట్టండి స్వామి. ఏమిట పనులు అది? ఏమి తెచ్చుకుంటే దాంతో కొట్టేద్దాడో ఏమిటో మరి. ఇప్పుడు ఈ సిలువ గాయాలు అనుభవిస్తున్న ఈ ప్రభువుని చూస్తుంటే, నన్ను చూస్తే తండ్రిని చూచి ఉన్నాడనే మాటని మీరు ఎంత అబద్ధ ప్రచారానికి వాడుతున్నారో ఒకసారి తెలుసుకోండి. లోకం అంత అబద్ధం ఆడుతుంది. లోకం చెప్పే కామెంటరీ నాలెడ్జ్ కానీ, లోకం చెప్పే ఆ ప్రసంగాల భాష్యం కానీ నిజం కాదు. సిలువల వైపు చూస్తుండండి. గాయాలు పడుతున్న ప్రభుని చూడండి. నీ కొరకు ప్రాణం పెట్టిన త్యాగమూర్తిని చూడండి. ఏం కనిపిస్తుందో చెప్పండి. ఏం కనిపిస్తుందో చెప్పండి. చెప్పండి, అరవండి గట్టిగా. ఏం కనిపిస్తుందో చెప్పండి. ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు రక్తాన్ని చిందించిన నా ప్రభువు, ఇట్టివాడు ఈ లోకంలో మరి ఎవ్వరూ లేరు 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 అని కదా మీరందరూ చూస్తున్నారు. అది కదా మీకు కనిపిస్తోంది. అప్పుడు మీరెవ్వరూ క్రైస్తవులు కాదు. అప్పుడు మీరెవ్వరూ క్రైస్తవులు కాదు. మొదటి యోహాను పత్రిక 4:8 నన్ను చూచి ఉన్నవాడు తండ్రిని చూశాడు అన్న బల్ల గుద్ది దేవుణ్ణి చూపించే దృశ్యమే సిలువ. దేవుణ్ణి చూస్తే ఏ నరుడు బ్రతకజాలడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుణ్ణి చూస్తే, చూడాలనుకుని భ్రమిస్తే, చూశాను అనుకుంటే అబద్ధం. దేవుణ్ణి చూస్తే ఏ నరుడు బ్రతకజాలడు. అది భౌతిక నేత్రాలకి సంబంధించింది. మరి నువ్వు భౌతిక నేత్రాలకు సంబంధించిన చూపుకి సంబంధించి నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చదువుకుంటున్నావే. అసలు క్రీస్తుని చూసిన వారెవరు? కొరడాలతో కొట్టిన ఇదిగో ఇతడా?
కొరడాలతో కొట్టిన ఇతడు క్రీస్తుని చూశాడా? గుడ్డివాడై కొట్టాడా? గుడ్డివాడైతే ఆ కన్నులు ఏవి? ఆ కన్నులేవి? గుడ్డివాడై కొడితే ఆ కన్నులు ఏవి? నన్ను చూస్తున్నాం అని చెప్పుతున్న మీరు గుడ్డివారైతే బాగుండు. నన్ను చూచి స్వస్థపరచబడకుండానట్లు మీ కన్నులు మూయబడ్డాయి. అందుచేతనే ఎన్ని క్రియలు చేసినా మీరు నన్ను విశ్వసించరైరి. మూయబడ్డ కన్నులు క్రీస్తుని చూస్తున్నాయా? కొరడాలతో కొడుతున్న కన్నులు క్రీస్తుని చూస్తున్నాయా? ఏమిటి కనిపిస్తుంది సిలువలో? ఇక్కడ ఉన్న ఇతడు కొరడాలతో కొడుతున్నాడు. ఇతడు మా ప్రభువు కాదు, ఇతడు మా రాజు కాదు, ఇతడు మాకు దేవుడు వాగ్దానం చేసిన దేవుని కుమారుడు కాడు. దేవుని కుమారుణ్ణని చెప్పి దేవదూషణ చేస్తున్నాడు. అన్న కన్నులివి, అన్న కన్నులు. దేవుణ్ణి చూస్తున్నాయా? కానీ భౌతికంగా యేసు ప్రభువుని చూస్తున్నాయి. కనుక యేసుక్రీస్తుని వాస్తవ దృష్టితో దేవుడిచ్చు ప్రత్యక్షతతో చూడాలి. అప్పుడు చూసినట్టు. క్రీస్తుని చూడడం యథార్థాలో జరిగితే అప్పుడు తండ్రి అయిన దేవుడిని చూస్తే చస్తారన్నాడే బ్రతకకుండా చూడగలుగుతాడు, చావకుండా చూడగలుగుతాడు. అది కనుక నన్ను చూస్తే మరణిస్తారని ఒక వాక్యం, నా వైపు చూసి రక్షణ పొందండి అని ఒక వాక్యం బైబిల్లో ప్రామాణికంగా ప్రమాణాలై ప్రామాణికంగా రక్షణలో మనల్ని వెంబడిస్తున్న ప్రవచన వాక్కులని. అవి మీరు నేర్చుకోవాల్సిన ప్రవచన వాక్కులు. ఎవరో ఒక సంస్థ వాళ్ళు ఒక పుస్తకం, ఒక సంస్థ వాళ్ళు ఒక పుస్తకం, ఒక సంస్థ వాళ్ళు ఒక పుస్తకం రిలీజ్ చేస్తే ఆ పుస్తకానికి చెందిన క్రైస్తవుడివి కాదు నువ్వు, వాస్తవానికి చెందిన క్రైస్తవుడివి. ఈ వాస్తవం అనే గుణం నువ్వు జీవితంలో అబద్ధాన్ని సహితం మానిన తర్వాతే వస్తోంది. వాస్తవం అనే దానికి కంకణం కట్టడం ఎలాగో, పిడికలు బిగించడం ఎలాగో, దాని కొరకు నడుం బిగించడం ఎలాగో, జీవితంలో జీవన శైలిలో నువ్వు దేవుడు కొరకు అబద్ధం మానినప్పుడే వస్తుంది. అందుచేత కనిపిస్తున్న క్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడని మాత్రమే కనిపిస్తోంది. కానీ అది చూస్తే నీకు రక్షణ లేదు, అది చూస్తే నీకు రక్షణ లేదు. లేఖనములు నన్ను గూర్చి చెప్పుచున్నవి, లేఖన సారము క్రీస్తుని గూర్చిన సాక్ష్యం. ఈ సిలువను గూర్చి ఒక లేఖనం చెప్పండి ఎవరైనా. సిలువలో క్రీస్తుని చూడ్డానికి లేఖన ఆధారమైన ఒక లేఖనం చెప్పండి, చెప్పండి. ఇప్పుడు 1 యోహాను పత్రిక 4:8 చదువుదాం. ఏమనుందో తెలుసునా? దేవుడు ప్రేమ స్వరూపి. మోషే నాకు కనిపించమని అడిగింది ప్రేమ స్వరూపాన్ని కాదు, ఆయన వాస్తవ స్వరూపాన్ని. చచ్చిపోతావు అని చెప్పాడు, చచ్చిపోతావు అని చెప్పాడు. ఇదేమిటి? కొరడాతో కొట్టివాడు సిలువ వేస్తున్నాడు, రెండో దొంగేమో. దించుకోవాలి, మనిషి మారితే ఎలా కొడతాను? కన్ఫ్యూజ్ అవ్వరు? చేతులు దించుకోండి, కాస్త దించుకోకుండా అలాగ ఉండమని ఎవరు? దించుకోండి.
దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి ఒక రూపం దాల్చాడు. చూస్తే చస్తావని ఏదేనులో మానవుణ్ణి గెంటి దూరంగా పారిపోయిన దేవుడు, దూరంగా జరిగిపోయిన దేవుడు, ఆయన కృపని మాత్రమే అనుగ్రహిస్తూ ఆయన చూడలేని నీ కళ్ళకి చూడలేనంత దూరంగా జరిగిపోయి ఇప్పుడు చూడ్డానికి ఒక రూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ఆ రూపం ప్రేమ అనేది స్వరూపం. ప్రేమ అనేది స్వరూపాన్ని ఒకసారి మీ పేపర్ మీద బొమ్మ గీయండి. కానీ చూడాలి. నువ్వు బ్రతకాలంటే చూడాలంతే. దేవుణ్ణి చూస్తేనే బ్రతకాలి. దేవుణ్ణి కళ్ళకి కట్టినట్లు చూపించేవాడే క్రైస్తవుడు. దాన్ని యేసుక్రీస్తు శిలువని ఆధారం చేసుకొని చూపించాలి. మీరేమిటి కళ్ళబొల్లు కబుర్లతో ఈయనే దేవుడు, ఈయనే యెహోవాయే కుమారుడుగా వస్తే ఎవరి కుమారుడు అవుతాడు? కుమారుడుగా వస్తే ఎవరి కుమారుడు అవుతాడు? కుమారుడుగా వచ్చిన ఆయనే, తండ్రి ఆయన, ఇక కుమారుడు తండ్రి ఇంకేముంటారు? ఇప్పుడు పరలోకంలో ఇద్దరు ఉండడానికే వీలు లేదు. కానీ నువ్వు బైబిల్ చదువుకున్నావు, హెబ్రీ పత్రికలో నీ తరపున విజ్ఞాపన చేస్తూ కుడిపార్శ్వమున ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. తండ్రి దగ్గర కుమారుడు ఎప్పటికీ ఉంటాడు. కుమారుడికే పాదదాస్యం చేస్తూ పరలోకంలో నువ్వు జీవిస్తూ ఉంటావు అని కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొత్తం చదువుకోండి. యేసు ప్రభువుకి పాదదాస్యం చేయడానికే మనం అందరినీ తిరిగి ఆయన రక్తంలో తిరిగి ధన్యం చేస్తున్నాడు. కానీ సృష్టి యావత్తు యేసు ప్రభు పాదాలకి లోబడి ఉంటుంది. కానీ ఒక్కడైన యెహోవా తప్ప ఆయన మాత్రం లోబడడు. అందరినీ పాదాలకి లోపరుచుకొని పాద పీఠం చేసుకొని యేసు ప్రభు సింహాసనాన్ని అధిరోహించి సింహాసనాసీనుడై యెహోవా పాదాలకి లోబడి ఉంటాడు అని పరలోకాన్ని వివరించాడు, పునరుద్ధానాన్ని వివరించాడు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. ఆ మాత్రం చదువు లేదా ఈ పండితులెవరికి? 15వ అధ్యాయం క్లియర్ గా రాసింది, యెహోవా యేసు ప్రభుకి లోబడడు. ఒక్క యెహోవా తప్ప అంతా సృష్టి యావత్ దేవదూతలతో సహా ఈ భూమి ఆకాశ మండలం సమస్తము యేసు ప్రభు పాదాలకి లోబడి ఉండడానికే, లోబడి బ్రతకడానికే, లోబడితేనే నిత్య జీవం కలిగి ఉండాలని యేసు ప్రభువుని మొట్టమొదట సృష్టి చేశాడు అని కొలస్సీ పత్రిక 1:15 చెప్తాంది. ప్రోటోటోకోస్, ఆది సంభూతుడు. అంత క్లియర్ గా మీకు బైబిల్లో రాసి ఉంటే అబద్ధాలు ఎందుకండి ఆడతారు? అబద్ధం ఆడతారు? బైబిల్ గ్రంథానికి మీకు ఏమీ సంబంధం లేదా? ఆ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడిందని దేవుడికి భయపడే భయం లేదా? సంభూతుడు అంటే ఏమిటి? సంస్కృత పదం. ఏది గూగుల్లో టైప్ చేయండి. అంత విలువైన ఫోన్ ఉంటే ఎందుకండి అబద్ధం బ్రతుకు? గూగుల్లో సాంస్క్రిట్ డిక్షనరీ తీసుకోండి, లేకపోతే నిఘంటు శోధన అంటే చేయండి. అక్కడ నిఘంటు వస్తుంది, అన్ని నిఘంటువులు వస్తాయి. అప్పుడు అందులో సంభూతుడు అని టైప్ చేయండి. నిఘంటు శోధన అని టైప్ చేస్తే
అన్ని నిఘంటువులు వస్తాయి. అప్పుడు అక్కడ ఆది తీసేయండి. అదంటే మొదట సంభూతుడు అని టైప్ చేసుకోండి. ఇంతమంది డిక్షనరీ రైటర్స్ రాశారు. కడకి సిపి బ్రౌన్ గారు కూడా రాశారు. అక్కడ ఆయన కూడా ఉంటాడు ఆ లిస్ట్ లో. ఇంతమంది డిక్షనరీ మీనింగ్ పుట్టినవాడు, సంభూతము పుట్టుట, సంభూతుడు పుట్టినవాడు, ఆది మొట్టమొదట, సృష్టికి మొదట. అందుకే యెహోవా ఆయన తండ్రి కొడుకులు. బొంకూరు జాన్ గారా ఏమిటి ఆయన పేరు? బొంకూరు జాన్ గారు, ప్రవీణ్ పగడాల, ఈ యూట్యూబ్ లో మీరు అది చూసుకోండి. క్రీస్తు ప్రభు దేవుడా కాదా? బొంకూరు జాన్ గారు అబద్ధాలు ఆడాడు. అలాగే ప్రవీణ్ పగడాలు కూడా అబద్ధం ఆడాడు. జాన్ గారు యేసు ప్రభు పరలోకంలో ముందే పుట్టాడని చెప్పాడు. ఎవరు చెప్పారు ఆయనకి? ఎక్కడుంది బైబిల్లో చూపించండి అంటే పాపం చూపించలేకపోయాడు. ముగ్గురు యెహోవాలు ఉన్నారు వాళ్ళకి, ముగ్గురు యెహోవాలు. కానీ ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇక్కడ వెర్బ్లెస్ సెంటెన్స్ అన్నమాట. మన తెలుగులో లాగే హెబ్రీ, గ్రీకు భాషల్లో, సంస్కృత భాషలో కూడా వెర్బ్ లేకుండా సెంటెన్స్ ఉంటుంది. ఇతర ఇంగ్లీషు ప్రాచుర్యంలో ఉన్న ఇంగ్లీష్ భాషకి వెర్బ్ లేకపోతే సెంటెన్స్ అవ్వదు. కానీ తెలుగు, హిబ్రూ భాషల్లో, గ్రీకు భాషల్లో వెర్బ్ లేకుండా సెంటెన్స్ ఉంటుంది. ఓ ఇశ్రాయేలు వినుము, అక్కడ సబ్జెక్టివ్ కేసులో రెండు నామవాచకాలు. మన దేవుడు అంటే ఎలోహిం, యెహోవా. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడు యెహోవా. లేకపోతే రెండు నౌన్స్ ఒక వ్యక్తి గురించే ఉన్నాయి కనుక ఒకటి అడ్జెక్టివ్ గా మార్చుకుంటారు ట్రాన్స్లేటర్స్. మన దేవుడు అయిన యెహోవా, యెహోవా అద్వితీయుడు. అది రెండు సెంటెన్సెస్. యెహోవా అద్వితీయుడు, యెహోవా ఏకద్, యెహోవా ఏకద్, యెహోవా ఏకద్. ఈజని పెట్టుకోవడం మీరు. దేవుడైన యెహోవా ఒక్కడు. ఈ ఒక్కడు అనే మాటని నానా కంపు చేసి దాన్ని ఎంత ధైర్యంగా మాట్లాడారండి. ఎంత కలేజా ఉండాలి. ఇంత భాషలో ఇంతమంది ఎదిగిపోయిన సంస్కృతి గల ఈ కాలంలో ఒక అబద్ధాన్ని ఎంత బాగా మాట్లాడారండి. ఒక గుంపుగా ఉన్న గుంపుని ఒకటి అనడానికి ఏకద్ వాడారట. అప్పుడు ఏకద్ అనే మాట ఒక గుంపుని సూచిస్తుందట. అర్థం ప్రవీణ్ పగడాల ఆయన పుస్తకంలోనే రాశాడు. ఒకటి అని సింగులర్ నెంబర్లు కూడా వాడబడింది, అవి పట్టించుకోవద్దు అని రాశాడు. ద్రాక్షాలు ఎన్నున్నా గెల ఒక్కటి, అందుచేత గెల వన్ ఏకద్. అంత మాత్రాన గుత్తికి వాడిన పదం అని అనకూడదు. మనుష్యుల గుంపు ఒకటి, గుంపు అనేది ఉండబట్టి ఒకటి అనే ఏకద్ అనే మాట వాడబడింది అనకూడదు. దరిద్రగొట్టి జీవితాలు, అబద్ధం ఆడడానికి భయం లేదు. గుంపు సింగులర్, దాని ప్లూరల్ ఏంటో తెలిసిన? గుంపులు. గుంపు ప్లూరాలిటీలో లేదు. అందుకని ఎలోహిం ప్లూరాలిటీ. కాబట్టి యెహోవా ప్లూరల్ అనే శక్తి ఎవడికి లేదు భూమి మీద. ప్లూరల్ గాను సింగులర్ గాను ప్రయోగించబడింది బైబిల్.
మోషే నిన్ను దేవుడుగా నియమిస్తున్నాను అన్నప్పుడు కూడా ఎలోహిం వాడబడింది. ఎలోహిం ప్లూరల్ సింగులర్ కూడా ప్రయోగం ఉంది బైబిల్లో. సో ఏదో అది ప్లూరల్ అనుకోండి, నామవాచకం ప్లూరల్ అనుకోండి, అప్పుడు వెర్బ్ ఏమవుతుంది? ఒక డూ. ఆ యాడ్జెక్టివ్ లో డూ రాదుగా, రూ వస్తుంది. గ్రామర్ చూడండి, ఎవ్రీ గ్రామర్ చూడండి, డూ మాత్రమే ఉంది. ఆ యాడ్జెక్టివ్ సింగులర్ అని రాస్తుంది. టైప్ చేసుకోండి, టైప్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 6:4 టైప్ చేసుకోండి, హెబ్రీలో చూసుకోండి. ఆ డూ అన్నప్పుడు ఎలోహిం డూ అయిందా, డూ రూ అయిందా? అంత అబద్ధాలు పాండిత్యంతో నమ్మించి మోసం చేస్తున్నారు. కానీ ప్రవీణ్ పగడాల ఒకరిని అబద్ధంతో నమ్మించే మనిషి కాదు. ఆయన అలా అనుకున్నాడు అంతే, అస్సలు క్యారెక్టర్ ఉన్న మనిషి కాదు. అంత హెబ్రూ గ్రీకులు తెలిసి కూడా ఆయన అలాంటి అబద్ధానికి గురయ్యారు. ఏమో మరి పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పలేదు తెలియదు, నాకు తెలియదు. కనుక చూడని దేవుణ్ణి చూసి రక్షించబడ్డం వరకు చూపించడం ఎలా అన్న విషయంలో కుమారుణ్ణి శిలువ మీద ప్రదర్శించి కుమారుణ్ణి చూచుట ద్వారా తాను కనిపించే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. అదే 1 యోహాను పత్రిక 4:8 అక్కడ ఏం రాసిందంటే, తండ్రి ప్రేమ స్వరూపి. చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఆయనకు ఒక స్వరూపం ఉంది. ఎవడు పేపర్ మీద గీలేడు, ఎవడు వివరించలేడు. కానీ వివరించగలిగేది భూమి ఆకాశములంత విస్తీర్ణంగా ఆయన స్వరూపాన్ని కళ్ళకి చూపించేది యేసు ప్రభు శిలువలో పడుతున్న యాతనై. అక్కడ అంటున్నాడు ఆయన ప్రేమ స్వరూపి. తన కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపిను, అనుగ్రహించెను అని యెషయా గ్రంథం తెచ్చుకోండి అక్కడికి. ఆ మాత్రం తెలీదా? క్రిస్మస్కి ఒక పాఠం, నా శార్థానికి ఒక పాఠం చదువుతారా? కుమారుణ్ణి అనుగ్రహించాను. చక్కగా ఇస్త్రీ బట్టలు తీసుకొని తిరగమని కాదు, సిలువలో చూపించండి. సిలువలో గాయాలలో యాతన పడుతున్న దృశ్యాన్ని, ఎంతమంది కిరాతకులు సాతాను చేత కప్పబడిన కళ్ళు గల వారు హింసిస్తుంటే ఆ హింసని అనుభవించడానికి తన కుమారుణ్ణి లోకంలోనికి పంపి దాని ద్వారా దేవుని ప్రేమను మనకు ప్రత్యక్షపరిచెను. ఏమైంది ఇప్పుడు? ఏం కనిపిస్తున్నాడు? ఇంకో మనిషి రండి, ఇంకో మనిషి రండి, ఇంకో మనిషి రండి. సందేహం ఏమిటి? లేచో పరిగెత్తుకురా. సరిగ్గా బక్క ప్రాణి వస్తుంది, సరిపోద్ది బక్క ప్రాణికి బక్క ప్రాణి. ఇక్కడ కుర్చీ వేయండి, ఒక కుర్చీ ఇవ్వండి అర్జెంటుగా, ఒక కుర్చీ ఇవ్వండి, మళ్ళీ తీసుకుంది. కానీ సిలువలో ఉన్నవాడు కదిలిపోతాడు ఏమిటండి? డిసిప్లిన్ పెట్టలేదు దేవుడు. అన్నిటికీ ఈయనే కదిలిపోవాలి, అన్నిటికీ ఈయనే కదిలిపోవాలి. ఒకసారి ఆ పైన పక్షిని తీయండి అంటే అది ఎక్కడో ఆకాశంలో ఉంది, దానికి ఇసుక మూటలు కొట్టుకొని నిచ్చినేసుకొని ఈయన ఎక్కిపోతున్నాడు. దాన్ని పడిపోతావయ్యా బాబు అంటే పిల్లల్ని ఎక్కించండి, ఆయనే ఎక్కాలి, అన్ని ఆయనే చేయాలి. నాకు అదే బుద్ధి ఉందనుకోండి, ఈయన వెనక వేసుకోండి, కుర్చీలో ఎక్కండి, కుర్చీలో కాళ్ళ మీద కూర్చోండి, కూర్చోండి కాళ్ళ మీద. కుర్చీలో ఎక్కువ కూర్చోండి. కాళ్ళ మీద అంటే గుర్తురట్లేదు, కాళ్ళు మీద అంటే కాళ్ళు మీద. ఇది ప్రార్థన కాదు, కాళ్ళు పాదాల మీద కూర్చోండి. అది అలా కూర్చోండి.
అలా కూర్చోండి, గట్టు నిలబడి. ఇప్పుడు యేసు ప్రభు గాయాలు చూస్తే, ఆయన పడుతున్న యాతన చూస్తే, ఈయనొక్కడే కనిపిస్తే నువ్వు క్రైస్తవుడివి కాదు. ఈయన్ని ఇలా హింసకి అప్పగించి తన ప్రేమ స్వరూపాన్ని ప్రత్యక్షపరిచిన యెహోవాని కూడా చూస్తే అప్పుడు క్రైస్తవుడే. తండ్రిని కుమారుణ్ణి ఎరుగుట అంటే చూడడం, ఎరుగుట ఏ నిత్య జీవం. ఈ చూపుకి రెండు అర్థాలు ఉన్నాయి. భౌతిక చూపు, దాన్ని గ్రహించే చూపు. అందుకే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా, అక్కడ దేవుని గూర్చిన జ్ఞానికి నేత్రములు తలలో ఉన్నాయి రాసింది. ద్వితీయోపదేశకాండంలో ఏం రాసం తెలిసిన, ఐగుప్తిలో నేను చేసిన ఆ ఘన కార్యాలన్నీ కన్నులారా చూచితిరి, అయినను చూడగలిగిన నేత్రములు అరణ్యములో తిరుగుతున్న వీరికి ఎప్పటికీ నేను ఇవ్వలేదని రాసింది. చూసారా నేత్రాలంటే ఏమిటో. అందుకే ఇక్కడ నిలిచి ఉన్న వారిలో దేవుని రాజ్యం వచ్చుట చూసే వరకు మరణం ప్రాప్తించదు అనే మాట ఈ ప్రపంచానికి ఎప్పటికీ అర్థమయ్యే అవకాశం లేదు. అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూసిన వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నారు, చదువుకోండి. కనుక ఈయన్ని చూస్తుంటే ఆ ప్రేమ స్వరూపి ఆ ప్రేమనిడి స్వరూపం దీని ద్వారా ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షం అంటే నీ కళ్ళ ముందుకు వచ్చింది, నీకు కనిపిస్తోంది. మెల్లిగా లేవండి, పైకి మెల్లిగా లేవండి. ఆయన మీద చేయి పెట్టండి, నెత్తి మీద. మరీ నెత్తి మీద పెట్టే కానీ ఇప్పటికే మెళ్ళ అవుతున్నాయి. కొద్దిగా పైకి పెట్టండి, కొద్దిగా పైకి అలా. ఎవరెవరు కనిపించారు ఇప్పుడు నీకు? ఆ ప్రభువే నా కొరకు ప్రాణం పెట్టి, నా యేసే నా కొరకు ప్రాణం పెట్టి, నా దేవుడే నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇదొకటే కదా కనిపించింది. అదంతా కరెక్టే, అలా ఉండు. కానీ ఇంకా క్రైస్తవుడు కాదు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచాడు అన్నది కూడా నెరవేరాకే నువ్వు క్రైస్తవుడు. ఈ శిలువ మరణంలో ప్రాణం నీ కొరకు దారబోయడానికి, రక్తం కాచి నీ ప్రాణం కాపాడడానికి ఈ స్థితికి వచ్చిన ఈ యేసు ప్రభువు తనంతట తానే నీ కొరకు వచ్చాడా, రాలేదా? ఎవరు చెప్తారు? యోహాను సువార్తలో 8వ అధ్యాయం అనుకుంటా, లేకపోతే 7వ అధ్యాయం ఏముంది అక్కడ? నా అంతట నేను రాలేదు, నా అంతట నేను రాలేదు. మరి దేవుడే వచ్చాడు అంటున్నావు. అసలు నీకేమి జ్ఞానం పెట్టలేదా దేవుడు? నువ్వు ఏమంటున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు. ఓరి వ్యధాస్ దుర్మార్గుడా, చచ్చినోడా, ఏంట్రా నీ దుంపదేగా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు, మరలా తండ్రిని చూపించమని ఏలాడుకొచ్చున్నావు అంటే వెరీ గుడ్, యేసుప్రభువే తండ్రి అని చెప్పినట్టు ఉంది, వెరీ గుడ్. కానీ చూడడం అంటే ఏమిటి? అక్కడ మస్కేసేస్తావా? అక్కడ దాటించేస్తావా? కరుడాలతో కొట్టినట్టు కొట్టిన వాళ్ళు చూసిన క్రీస్తుని గూర్చి నువ్వు చూడడం అంటావా? అప్పుడు కొరడాలతో కొట్టిన వాళ్ళు కూడా క్రీస్తుని చూశారు కదా. అప్పుడు మూయబడ్డ కళ్ళేవి, చూడలేని కళ్ళేవి. ఆ కళ్ళు విప్పితే చూస్తే కనబడే క్రీస్తు ఎవరు? దేవుడు అంటావా? కుదరదు. నా అంతట నేను రాలేదు. మరి ఎవరు వచ్చారు? ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడే నన్ను పంపితే నేను వచ్చానన్నాడు. యేసు ప్రభు మాట కూడా ఖాతరు చేయరా? ఇదిగో ఈ వచనాల్లో చెప్తున్నాడు. అదే మళ్ళీ పత్రిక రాసి చెబుతున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపాను.
ఇంత భయంకర దృశ్యాలోకి అనుభవించమని పంపాడు. ఆయన్ని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, కాపాడ అన్న ప్రేమ నీకు ఏం కనబడదా? ఆహా, ఈ సిలువలో ఇంత నిరపరాధిని హింసిస్తున్న దుర్మార్గులారా అంటావా? కానీ దేవుడు హింసిస్తున్నాడు అని ఎప్పుడు చూస్తావు? అలాంటి వాడెవ్వడు కూడా కొరడాలతో కొడుతున్న వాడిని తిట్టడు. యేసు ప్రభు తెలియక చేస్తున్నారు కనుక క్షమించు అన్నాడు. నువ్వు మాత్రం బుద్ధిమంతుల్లా వాళ్ళని తిట్టేస్తుంటావు. వాళ్ళని ఉపయోగించుకుని దేవుడే హింసిస్తున్నాడు నీ కొరకు. ఇప్పుడు అర్థమైందయ్యా దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. ప్రేమస్వరూపి, భూమి ఆకాశములను నీ స్వరూపంతో నిర్మించి నా కళ్ళు తెరిచిన ప్రేమస్వరూపి, నీకు నమస్కారం. ఆ తర్వాత కుమారుడైన యేసు ప్రభు అయిన కుమారుడైన దేవుడా, దేవుని చిత్తాన్ని నా కొరకు ఇంత హింస అనుభవించడానికి తల వంచిన నీ విధేయత, మనిషిగా దేవునితో సమానముగా ఉండుట, దేవుని స్వరూపంలో ఉండుట, ఆ రెండిటిని విడిచి మనుష్యుని పోలికగా భూమి మీదకి వచ్చాడు. దేవునితో సమానంగా ఉన్న ఆ వైభవం వదిలొచ్చాడంటే నీకు ఇద్దరు కనిపించరేమిటి? మరణమగునంతగా విధేయత చూపించాడు. పరలోకంలోనా? భూమి మీద? భూమి మీద కాదు, ముందు అక్కడ విధేయత చూపి భూమి మీదకి వచ్చి దాన్ని అనుభవించేటప్పుడు కూడా ఆ విధేయతని చూపించాడు. అలా అని యేసు ప్రభువుని చూడు, ఆ గాయాలకి తన సొంత ఏకైక కొడుకుని అప్పగించిన ప్రేమాస్వరూపుడైన దేవుడు, అట్టివాడు వేరొకడు లేడని కళ్ళు తెరిచి దేవుణ్ణి స్వీకరించు. అది క్రీస్తుని చూడడం అంటే, అది సువార్త అంటే, అది ఈ మరణ దిన విశేష ప్రకటన అంటే. అది ఈ టైము మనకి నోరు విప్పి 4 మాటలు చెప్తామంటే టైం ఉండదు. ఈ విశేషాన్ని, ఆ చంద్రుని వెన్నెలలో నుండి క్రీస్తు దీపమై వెలిగిన ఈ మరణ వేదనలోంచి కాంతివంతమై ప్రకాశించిన క్రీస్తుని, ఆయన యందు నిజమైన విశ్వాసివై నిన్ను జ్యోతులై, అదుగు ఆ కర్రలకి వేలాడుతున్న దీపాలలా లోకంలో నిన్ను కూడా ఒక్కొక్క జ్యోతిలా నిర్మించిన ఈ వైభవాన్ని అన్యజనులు దేవుణ్ణి చూడ్డం కొరకు ప్రకాశింపచేసిన ఈ దీపాలను, దానియేలు గ్రంథం, నీతిమంతుణ్ణిగా ఒకడిని నడిపిస్తే వారు ఆకాశమందు జ్యోతుల వలె ఉన్నారు. అలా నీకు ఉన్న ఆ వెలుగు అనే అదృష్టాన్ని, అది మొట్టమొదట క్రీస్తు ధరించి లోకంలోకి వచ్చే సిలువలో ప్రకాశించిన ఆ దీపపు కాంతి వైభవం, తండ్రి అయిన ప్రేమాస్వరూపుణ్ణి దర్శింపచేస్తే అప్పుడు నీ చీకటి కట్లు విడుదలవుతున్నాయి. అది ఉపనిషత్తులో చెప్పింది. సృష్టింపబడిన దాన్ని, సృష్టిని దేవుడని పూజలు చేస్తున్న మనుషులెల్లరూ తమ కళ్ళు పొడుచుకొని కానరాని కటిక చీకట్లో జీవిస్తున్న వంటి వారు అని రాసింది.
అందుకే కదా ప్రేమస్వరూపుడైన యెహోవా దేవుడు తన ప్రేమ స్వరూపాన్ని ప్రకాశింపచేసి నీ కళ్ళకి కనిపించి నీకు గుడ్డితనం కలుగజేసి చీకటి కలుగజేసి పాపపు అంధకారాలను తొలగించి నీకు దేవుణ్ణి చూపించడానికి అవతరించిన జ్యోతి యేసు ప్రభు అని సిమియోను లోకాసువార్తలో చెప్పాడు. అట్టి జ్యోతిని కలిగి ఉండి అట్టి క్రైస్తవుడు అయ్యుండి యెహోవాని చూపించే ఒక ప్రయత్నం లేకుండా తననే యెహోవా అని అబద్ధమాడే ఈ లోకమంతా క్రైస్తవులే. చీకట్లోకి నడిపిస్తున్నారా? చీకట్లో అలమటిస్తున్న ఒక మనిషిని వెలుగులోకి నడిపిస్తున్నారా? ఎవరు మీరంతా? యేసుక్రీస్తుని పులుముకోండి. యేసుక్రీస్తుని విశ్వాసము ద్వారా అమర్చుకోండి. నాయనా, జ్యోతినైన నేను వెళుతున్నాను, మీరు లోకానికి జ్యోతులు. అక్కడ వెలుగు అన్నది జ్యోతులు అనుకోండి. దానియేలు గ్రంథంలో చెప్పిన ఆ మాటని అక్కడికి తరలించుకోండి. జ్యోతి అయితే కదా నువ్వు వెలుగు అవుతావు. కనుక వెలుగు జ్యోతివై ఏం చేయాలి? దేవుడంటే ఎరుగని, దేవుడంటే చూడలేని అంధకారంలో ఉన్న, పాపమనే చీకటి వల్ల ఏర్పడిన అంధత్వంలో ఉన్న, దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుంటున్న అంధత్వంలో ఉన్న మనిషిని ఆ యెహోవాని ఒక ప్రేమాస్వరూపంలో ప్రకాశింపచేస్తే చూసేలా నీ వెలుగుతో ఆ చీకటి భక్తుడికి ఆయనకి మధ్య వెలుగువై ఆయా కళ్ళకి దేవుణ్ణి చూపించే ప్రయత్నం యేసుక్రీస్తు శిలువని ఆధారం చేసుకొని ప్రేమాస్వరూపిని చూపిస్తే అప్పుడు నువ్వు నిజమైన జ్యోతి అనేది క్రైస్తవుడివి. అప్పటి వరకు అమాయకుడైన క్రైస్తవుడి మాత్రమే. నీకే కనిపించలేదు ఇంకా యెహోవా. యేసు ప్రభువుని మాత్రం చూసావు. ఆయన నా దేవుడని, ఆయన ప్రభుని, ఆయన నా రక్షకుడు, ఆయన ఎక్కడుంది నీకు అలా అని యేసు ప్రభువు నా దేవుడు అనడానికి నీకు హక్కు ఎక్కడుంది అసలు? ఎవరు చెప్పారు నీకు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం చెబితే యెహోవా దేవుడని పేరు పెట్టి ఆయన కుమారుణ్ణి నీకు అనుగ్రహించాడు అన్నాడు. అప్పుడైనా దేవుడు అనుగ్రహించిన దేవుడు అని నమ్మేవా? దేవుడు అనుగ్రహిస్తేనే యేసు ప్రభు ఎవరికైనా దేవుడంతే. అంటే నీకు తండ్రి అయిన దేవుడు ఒకరు, యేసు ప్రభు కుమారుడైన దేవుడు ఒకరు. ఇద్దరు ఉండాలి. ఇద్దరు సమానులైన దేవుళ్ళు కారు. సమానమైన అధికారములు యేసు ప్రభువుకి ఇవ్వబడ్డాయి. అంటే ఆయన ఇవ్వబడే స్థితిలో ఉండడాన్ని గమనించారా? ఇచ్చిన వానికి పుచ్చుకున్న వానికి ఉన్న వ్యత్యాసం తెలియడం లేదా? సర్వాధికారములు నాకు ఇవ్వబడ్డాయి, దేవుడని పేరు పెట్టబడింది, అందుకని నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి. ఆమెన్. రోమా 9:6. యెహోవా సాక్షులు అది గ్రీకులో అలా లేదు అంటారు. ఛాలెంజ్, ఒక ఉత్తరం రాసుకోండి. గ్రీకులో అచ్చంగా ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆమెన్, అది యేసు ప్రభు అని ఉంది. ఎలా వచ్చింది? దేవుడు అనే పేరు పెడితే వచ్చింది, అలా అభిషేకిస్తే వచ్చింది, సర్వాధికారాలు ఇస్తే వచ్చాయి అని యేసు ప్రభు చెప్పాడుగా. ఎందుకు ఇద్దరు కనిపించట్లేదు? ఎందుకు ఒకరు కనిపిస్తున్నారు? ఒక్కరిని మాత్రమే దర్శించి నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? నువ్వు నమ్మేదంతా నిజం. యేసు ప్రభు దేవుడు అన్నది నిజం, యేసు ప్రభు అన్నది నిజం. కానీ ఆయన ప్రభువుగా యెహోవా నియమించాడు అన్నది తెలుసుకున్నాకే క్రైస్తవుడివి అని అపోస్తుల కార్యాలు 2:36 రాసింది. రూఢిగా ఇశ్రాయేలు అందరూ ఈయనని, మీరు సిలువేసిన ఈయనని
క్రీస్తుగా దేవుడు నియమించాడు అన్నది రూఢిగా తెలుసుకోవాలని రాసింది. అలా అది తెలుసుకున్నాకే బాప్తిస్మం అని రాసింది. ఏమిటి నీ బాప్తిస్మం అసలు నిజం? ఏమిటి నీ బాప్తిస్మం? ఎలా నిజం? ఎలా నిజం? బాప్తిస్మం నిజం కాకపోతే ఎక్కడికి వెళ్తావు? ఒకప్పుడు ఇద్దరు గాను, ఒకప్పుడు ముగ్గురు గాను, ఒకప్పుడు ఒక్కడుగాను. అలా నీ ఇష్టమేనా? నీ ఇష్టమేనా? ముగ్గురుగా ఉండడాన్ని ఒప్పుకుంటున్నారు, ఒక్కడుగా ఎప్పుడున్నారో చెప్పండి. ప్రవీణ్ పగడాల, రంజిత్ ఓఫీరు ఇలాంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారో తెలుసునా? అసలు వీళ్ళు ఎవరిది కాదు. వీళ్ళు పుట్టక ముందే అమెరికాలో ఒక వాదనది, ఒక పుస్తకం తెచ్చుకొని వాళ్ళు ప్రాచుర్యం తెచ్చుకున్నారు. నేను చెప్పేవి కూడా నాకంటే ముందు పుట్టక ముందే రాసిన విశ్వాసాలు ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా నేను చేసిన ఈ క్లారిటీ ఇప్పటికొచ్చి మీకు తెచ్చింది ఎవరు లేరు. యేసు ప్రభువు ఒక వ్యక్తి, యేసుక్రీస్తు అదే యెహోవా ఒక వ్యక్తి, యేసు ప్రభు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు ఎవ్వరు ఒకరు కాదు, ముగ్గురు వేర్వేరు అని చెబుతూ దేవుడు ఒక్కడే అంటున్నారు. ఎలా చెప్పమని పగడాలను అడిగితే చెప్పలేని అంకులు అది మనకు అర్థం చేసుకోవాలని చెప్పాడు. స్వయంగా నాతో అన్నమాట. చెప్పలేని అంకులు అన్నాడు. ఇంకేం చెప్తావు? యూట్యూబ్లో నీ మాటలకి తప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటే చెప్తావా? చచ్చిపోయాక నోరిపోతున్నాడండి అంటారు శ్యామ గారు. అవును, ఎందుకంటే ఆయన నాతో మాట్లాడడానికి వస్తానన్నాడు, రాకుండా చనిపోయాడు. కావాలంటే రాజమండ్రిలో సాక్ష్యం చెప్తాను, వెళ్ళండి. నేను అబద్ధవాడి పరలోకం ఎలా పోగొట్టుకుంటాను? నాకేంట కర్మ? నాకు కావాల్సిన పరలోకం. కనుక ఎందుకు? మీకు అక్కడ వచనాలు ఉన్నాయి, చదువుతున్నాం, గమనించుకోండి. యేసు ప్రభువు ఒక వ్యక్తి, యెహోవా ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఈ ముగ్గురు ఒకటి ఎప్పటికీ కాదు, ముగ్గురు ఇండివిడ్యువల్ వ్యక్తులు వాళ్ళు అన్నాక ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఆయన దేవుడే అంటే ముగ్గురు కాకుండా ఎలా ఉంటారో చెప్పండి. లేక దేవత్వము అన్న ఆ ఒకటి ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారా? ఆ ఒకటేటో చెప్పండి. ఇలా త్రిత్వానికి బానిసలు కాకండి, త్రిత్వానికి బానిసలు కాకండి. త్రిత్వం ఒకప్పుడు కరెక్ట్. ఎలాగో తెలిసిన 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చెప్తుంది. ఏమని అంటే, ఆత్మ, తండ్రి, కుమారులు ఏకీభవించి ఉన్నారు సాక్ష్యంలో. వెరీ గుడ్. అలా ఏకత్వాన్ని చెప్పండి. యేసు ప్రభువు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పాడు, నీ యందు నేను, నా యందు నువ్వు ఏకమై ఉన్నట్టే వారును మన యందు ఏకమై ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. ఆ ఏకత్వంలో నువ్వు ఉన్నావు. నువ్వు యెహోవావి కాకుండానే యేసు ప్రభువి కాకుండానే ఆ ఏకత్వంలో నువ్వు ఉన్నావు. అలాంటప్పుడు నీకులాగే యేసు ప్రభు ఉన్నాడు, నీకులాగే పరిశుద్ధాత్మ, నీకులాగే తండ్రి. ఎవరి వ్యక్తిత్వంలో వారుండి ఒక విషయంలో ఏకమై ఉన్నారు. ఆ ఏకత్వమే విశ్వాసం, ఆ ఏకత్వమే సువార్త, ఆ ఏకత్వమే క్రైస్తవ్యం. రండి రండి, ఒక్క అవగాహనలోకి రండి. ఎన్నాళ్ళైనా మాట్లాడండి, ఎంతసేపు అయినా తర్కించండి. ఇందులో వివాదమేమీ లేదు. కొట్టినట్లు మాట్లాడండి పోని, అయినా ఇబ్బంది ఏమి లేదు. ఒక తర్కానికి రండి. వివాదాస్పదమైన తర్కం కాకుండా తర్కానికి రండి. తర్కము అనేది ఒక శాస్త్రం, తర్కము అనేది ఒక పాజిటివ్ సెన్స్ లో ఉంది. కనుక చాలా జాగ్రత్తగా చూడండి. కనుక సిలువలో దేవుని చిత్తం అనుభవిస్తున్న క్రీస్తు నీకు ప్రాణం పెట్టాలి. సిలువలో తన కుమారుణ్ణి అనుగ్రహిస్తున్న యెహోవా నీకు ప్రాణం పెట్టాలని.
ఈ సిలువ రాసింది ఎవరు? ఈ సంకల్పాన్ని రాసింది ఎవరు? క్రీస్తు కాదు. ఎఫెసీ పత్రిక 1:10 తండ్రి సంకల్పమాయను, తండ్రి అభిష్టమాయను. కొలస్సీ పత్రిక 1:1. కనుక తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉంటుంది. ఆ చిత్తమును తన శరీరమందు ఒక్కసారి నెరవేర్చి ఆయన దానిని నెరవేర్చాడు. హెబ్రీ పత్రిక 10వ. నీవు ఈ చిత్తమును నెరవేర్చవలెనని నాకు ఒక శరీరము అమర్చితివి. ఎవరది? ఎవరది? కనుకనే తండ్రిని కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. ఈ మాట లేకపోతే ఈ త్రిత్వ సంభాషణ అక్కర్లేకపోను. నీకు నిత్య జీవం కావాలి. అందుకు నేనేమైనా నీకు సహాయం చేయాలి. నీ నిత్య జీవం ప్రధానం, అంతే. తండ్రిని కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. అప్పుడు నువ్వు యేసు ప్రభువుని, దేవుని మాటలు తెచ్చిన ప్రభువు, తన సొంత మాటలు చెప్పలేదు అనే విశ్వాసం కావాలి. తనంతట తాను ఈ ప్రాణం పెట్టడానికి నిర్ణయించుకొని రాలేదు. తండ్రి నిర్ణయించిన నిర్ణయ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ప్రాణం పెట్టాడు అనే విశ్వాసానికి నువ్వు రావాలి. ఇప్పుడు పరలోకంలో తండ్రి దగ్గర నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయన ప్రక్కన ఒక వ్యక్తిగా ఉన్నాడు. నాకు దేవుడిని అనుగ్రహించిన ఆ దేవుని స్థానాల్లో ఉన్నాడు అని నువ్వు గ్రహించాలి. కనుక తండ్రి అయిన దేవుళ్ళు ఇద్దరు లేరు కనుక యెహోవా ద్వితీయుడు. కుమారుళ్ళైన దేవుళ్ళు ఇద్దరు లేరు, అందుకని కుమారుడు అద్వితీయ దేవుడు. యోహాను సువార్త 1వ ఫుట్నోట్లో అద్వితీయుడు దేవుడు, అద్వితీయుడైన దేవుడు అని మీకు యేసు ప్రభువు నుంచి ఫుట్నోట్లో కొన్ని గ్రీకు ప్రతుల్లో ఉంది అని రాసింది. కనుక ఆ కొన్నిటిని కూడా చేర్చుకోండి. అప్పుడు మీరు ఏం చదవాలి తెలిసిన? ఆ యోహాను సువార్తలో మీరు మిస్ అవుతున్న మాట ఏమిటంటే పుట్టిన, ఓన్లీ బిగాటెన్ సన్ రివీల్డ్ ఫాదర్. ఓన్లీ బిగాటెన్ సన్. ఈ బిగాటెన్ అనే మాట ప్రోటోటోకోస్, అది కొలస్సీ పత్రిక 1:15 చెప్పబడిన ఆది సంభూతుడు, సృష్టికి ఆది సంభూతుడు. అక్కడ కిందకు వస్తే రాసి ఉంది కొలస్సీ పత్రికలో, అందరూ ఆయన పాదాలకి మోకరించాలని అందు నిమిత్తము ఆయనని మొదట పుట్టించేను అని రాసింది. కనుక యెహోవా తప్ప సృష్టించబడినది మరి ఏదైనాను అది యేసు ప్రభువు పాదాల నమస్కారం కొరకే, పాదాలకి పాదపీఠంగా ఉండడం కొరకే, విధేయత ప్రభువుకి విధేయులై శాశ్వత జీవితంలో ఉండడం కొరకే ప్రభువుని నిన్ను నియమించాడు, ప్రభువుని నిన్ను సృష్టించాడు దేవుడు అని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఒప్పుకుంటే ఒప్పుకోండి, లేదంటే లేదు. అబద్ధం మాత్రం ఆడి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. అబద్ధం ఆడి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. అర్థమైంది కదా? కనుక ఈరోజు 2వ విడతగా యేసు ప్రభు మరణ దినోత్సవాన్ని చేస్తున్నాం. ఇది బైబిల్లో యెహోవా నియమించిన పండుగలన్నింటినీ కొట్టేసి ఇది మాత్రమే పండగగా అవతరించిన కొత్త నిబంధన పండుగ. ఎక్కడుందో తెలిసిన ఈ మాట? ఎక్కడుందో తెలిసిన ఈ మాట? బైబిల్ గ్రంథాలో యెహోవా నియమించిన పండుగలు ఉన్నాయి. ఫస్ట్ పస్కా, పులియన్ రొట్టెలు.
రాను రాను పులిన రొట్టెలు పస్కా రెండింటిని ఒకటిగానే సంభాషించారు. అవి రెండు, పస్కా, పులిన రొట్టెలు, పూరీం, బూరలు, పనలు, ఇవన్నీ పండుగలుగా ఆచరించారు. ప్రతి పండగ సారాంశం ప్రకటించడం. దేన్నంటే రాబోయే బలి పశువుని, అక్కడ బలి పశువుని భోంచేయాలి. పండగలో బలిచ్చిన దాన్ని భోంచేయాలి. అందుకే పండుగ అనే హెబ్రీ వర్డు, ఇంగ్లీష్ వర్డు ఫెస్టివల్, ఫీస్ట్. ఫీస్ట్ లేకుండా ఫెస్టివల్ లేదు. కనుక పండగలో భోజనం ఉండాలి. ఏముండాలి? పండగలో భోజనం ఉండాలి. ఆ భోజనం ఏమిటో తెలిసిన? రాబో క్రీస్తుని ప్రకటించే బలి పశు సంబంధమైన రక్త మాంసాలు ఉండాలి. వాటిని అన్నపానములు అంటారనమాట. ఇప్పుడు కొలసి పత్రిక 2:16 చూడండి. యేసు ప్రభు శిలువలో ధర్మశాస్త్రం అంతటిని, అది మోషే తెచ్చినది ఏదైనా, పదాజ్ఞలు గాని, ఆచారాలు గాని, విధులు గాని, నియమాలు గాని, ఏవైనా సరే, పదాజ్ఞలు కూడా ఏమైనా సరే, అవన్నీ శిలువ మేకులతో కొట్టివేసి వాటిని నెరవేర్చాలన్న ఆ ఇశ్రాయేలు పెద్దలను నిర్వీర్యం చేసి వేడుకకు కనపరిచి మనల్ని విడుదల చేశాడు యేసు ప్రభు. అలా చేసినందుకు కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండుగ, విశ్రాంతి, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు, లూ పెట్టుకోండి అక్కడ బైబిల్లో. మీకు లూ రాయడానికి వాళ్ళకి చేతులు రాలేదు. గ్రీకులో ప్లోరల్. మీరేం చేస్తారంటే దినము, మూ దగ్గర అండర్లైన్ చేసి ఆ రైట్ సైడ్ బార్డర్లో లూ అని పెట్టుకొని చదువుకోండి. అక్షరం కూడా నువ్వు ఏం చేయడానికి నీకు అధికారం లేదు. తప్పు రాస్తే మీరు దిద్దుకొని బ్రతకాలి. తప్పు చేస్తే ఆ పొల్లైనా మీరు దిద్దుకునే క్రైస్తవుడుగా జీవించాలి. గుర్తుపెట్టుకోండి. అమావాస్య, విశ్రాంతి దినములు. సో విశ్రాంతి దినములు అని ఎందుకు అన్నాడంటే చాలా రకాల విశ్రాంతి దినాలు ఉన్నాయి. ప్రతి 7వ రోజు, ప్రతి 7వ ఏట, ఇలా విశ్రాంతి, మహావిశ్రాంతి, విశ్రాంతి దినములు అనేవి ఉన్నాయి. ఈ యేసు ప్రభు మరణించిన వారం ఒక ప్రత్యేక వారం. ఆ వారం విశ్రాంతి దినాలు వరుసగా వస్తాయి. అందుకనే యేసు ప్రభు మరణ సందర్భం ఎక్కడున్నా విశ్రాంతి దినములు అనే ప్లూరల్ వస్తుందన్నమాట. కనుక ఎలాంటి విశ్రాంతి దినములైనా అవి రాబో వాటి ఛాయలే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముందో చదువుతారా? అలా లేదు. ఇంగ్లీష్లో ఈజ్ అనే వెర్బ్ని ఇటాలిక్ లెటర్లో పడుకోబెట్టి రాశారు చూడండి. కింగ్ జేమ్స్ వెర్షన్లో ఇటాలిక్ లెటర్లో వర్డ్ ఏదైనా పడుకోబెట్టి రాస్తే అది కల్పించాము అని అర్థం. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, బట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం, అన్న పానములు రాబో వాటి నిజ స్వరూపాలు కాదు, చాలా అలంకారాలు మాత్రమే. రాబో వాటి ఛాయలే గాని యేసు క్రీస్తు శరీరం నిజం అని రాసింది. ఈ బాడీ అన్నదాన్ని సోమా గ్రీక్ పదం. ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు వచ్చిందో చూసుకోండి. ఈ బాడీ అన్న మాటనే 9వ వచనంలో ఏమన్నాడో తెలిసిన? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో ఉంది. ఆ శరీరమే రాబో నిజ స్వరూపం అని ఇక్కడ చెప్పాడు. అర్థమైందా? వాటి అవన్నీ ఛాయలు, వాటి నిజం క్రీస్తు ధరించిన శరీరం. చూసుకోండి. పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం,
ఇక ఏదంటే తెచ్చుకోండి. యేసు ప్రభువు ధరించి దాన్ని శుద్ధి చేసి నీకు ఇచ్చిన ఆ రక్త మాంసాల్లోనే ఉంది, చూసుకోండి. అదనమాట అక్కడ చెప్పాడు. కాబట్టి మళ్ళీ పండుగ చేస్తే, పస్కా అనే పండుగ చేస్తే క్రైస్తవుడు కాదు. కానీ కొత్త నిబంధనలో క్రీస్తు అను పస్కా వధించబడింది కనుక పండుగ ఆచరిద్దాము అని రాసింది. క్రీస్తు అను పస్కా వధించబడింది కనుక పండుగ ఆచరిద్దాము అని రాసింది. అదే ప్రభు రాత్రి భోజనము చేయుటకు మీరు కూడినప్పుడు వివాదములు రాక తప్పదు. ఒకడు ముందుగా భోంచేస్తున్నాడు, మత్తుగా పడుకుంటున్నాడు. ఒకడు ఆకలిగా ఉంటున్నాడు. ఇది ఏమి, మీకు ఇళ్ళు లేవా భోంచేయడానికి? ఇది ప్రభువు వల్ల పొంది తిని, ప్రభువు అప్పగించిన రాత్రి ఒక రొట్టె ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనుగ్రహించిన దీనిని ఆచారంగా ఇచ్చాడు. దీనిని చేయుడి, దీనిని చేయుడి అని ఇచ్చాడు. దాన్నే కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పండుగ ఆచరింతుము అని చెప్పాడు. కనుక పాత నిబంధనలో పస్కా అయిన క్రీస్తు అను పస్కా బలిలోనే ఉంది. అది పన్నాల పండుగ అయినా క్రీస్తు బలిలోనే ఉంది. అది పులియని రొట్టెల పండుగ అయినా క్రీస్తు బలిలోనే ఉంది. పండుగలు ఎన్నున్నా క్రీస్తు బలిలో ఉన్నాయి. అందుకనే మీకు తెలియకుండా ఒక మాట ఉచ్చరిస్తూ ఉంటారు, క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ మాస్. ఎక్స్మస్ అంటే అర్థం ఏంటో తెలిసిన? మీరు ఎక్స్మస్ అని పిలిచే వారందరూ అబద్ధం. ఎక్స్మస్ అని పిలిచే వారందరూ అబద్ధం. అది ఎక్స్ కాదు. ఏబిసిడీల్లో ఎక్స్ లా కనిపిస్తుంది, అది ఎక్స్ కాదు. నీ దుంపదగా ఎక్స్మస్ కాదు, కై. గ్రీకు ఏబిసిడీల్లో అది కై. కై మాస్. ఎక్స్మస్ అంటే అర్థం లేదు. కైమస్, క్రైస్ట్. క్రైస్ట్ అనే మాటలో మొదటి అక్షరం ఎక్స్ లా ఉంటుంది గ్రీకులో. అందుచేత ఎక్స్మస్ అని ఏదో పాపం తెలియని పిచ్చి మాట్లాడుతున్నారు. కైమాస్. మాస్ అంటే అర్థం ఏంటి? మాస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తుని ఆరాధించుట. ఏ గ్రీకు డిక్షనరీలో ఉంది? ఏ గ్రీకు డిక్షనరీలో ఉంది? అసలు మాస్ అనే మాటకి అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? మాస్ అంటే యేసు ప్రభు బలి అయి ఇచ్చిన రక్త మాంసములు. అంటే నువ్వు క్రిస్మస్ లో కూడా యేసు ప్రభు బలి కొరకు వచ్చాడన్నదే ప్రసంగం తప్ప ఆ పిచ్చి ప్రసంగాలు కాదు. కనుక క్రిస్మస్ అనేది ఉండదు, అయితే ఇంకొకటి ఉండదు. అన్ని యేసు ప్రభు మరణ దినములోనే ఉంటాయి. అది పుట్టినదో అని చెప్పాలన్నా మరణ దినాలనే చెప్పాలి. నువ్వు పూరిం పండుగ చేయాలన్నా మరణ దినాలని చేయాలి. పస్కా చేయాలన్నా మరణ దినాల్లో చేయాలి. కాబట్టి యేసు ప్రభు మరణ దినోత్సవం తండ్రిని చూపించడానికి, క్రీస్తు కాచిన ప్రాణాన్ని నీ కొరకని చెప్పడానికి, నిన్ను రక్షించడానికి, ముఖ్యంగా అంధకారాలో ఉన్న మనిషిని, తండ్రి అయిన దేవుణ్ణి చూడలేని మనుష్యుని చూసేలా చేయడానికి ప్రకాశించిన దీపమే క్రీస్తు అని చెప్పడానికి ఈ వెన్నెల రోజున చేసే క్రీస్తు బలి పండుగ. అర్థమైందా? అర్థమైందా? కనుక ఇక పౌర్ణమి పండుగ లేదు మనకి. పౌర్ణమి క్రీస్తు బలిలోకి వచ్చేసింది. అది చూపించడానికి సూచన మాత్రమే. క్రీస్తు రానంత కాలం దానికే పండుగ. క్రీస్తు వచ్చాక ఆ వెన్నెల క్రీస్తులోకి వచ్చింది. సూర్యుడు ఇంకా ప్రకాశిస్తాడు, కానీ రాత్రిలో కాదు. రాత్రిలో ప్రకాశిస్తే అది, అందుకని ఆ రాత్రి పాపం అనే చీకట్లో ఉండడం.
అసలు శిశులైన దేవుణ్ణి ఎరుగని స్థానాల్లో ఉంటాడు. అది చూపించే దీపమే క్రీస్తై ఉండడం. అదే ఈ ఈ పిక్చరైజేషన్, ఈ పర్సానిఫికేషన్. ఇది కనుక నువ్వు క్రైస్తవుడు అవ్వాలి అని నిన్ను పురుగొల్పేది క్రీస్తు బలిని, తండ్రి ప్రేమ స్వరూపాన్ని ఇద్దరిని ఒక్క దగ్గర వ్యక్తపరిచి నీ కళ్ళకి కట్టినట్లు ప్రదర్శన చేసేది ఈ పండుగ దినం. తప్పట్లు కొట్టండి. ఈ పండుగ దినం మహాదినం, మహాదినం, లోకానికి తెచ్చిన వెలుగు దినం. ఒక్క మనిషికి కాదు, లోకానికి తెచ్చిన వెలుగు దినం. అర్థమైందా? కనుక ఇది మనకి దేవుడు అనుగ్రహించినటువంటి పండుగ దినం. ఎందుకంటే మనం ఇక్కడ ఏం చెప్పలేం. లూకా సువార్త 21 అధ్యాయం దీనికి తెచ్చుకోండి. దీనిని చేయుడి అని అప్పగించాడు యేసు ప్రభు. అది క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరంతో. తర్వాత దాన్ని పండుగ ఆచరింతాము అని కొరింథీ పత్రికలో చెప్పబడింది. దాన్ని తెచ్చుకోండి. దీనిని ప్రభువు అప్పగించాడు, దీనిని మాకు అప్పగించాడు, దీనిని చేస్తున్నాం, భోజనాలతో చేస్తున్నాం, క్రమశిక్షణతో చేయండి అని చెప్పాడు. ఎవరైతే అయోగ్యతతో దీన్ని భోంచేస్తారో, దీన్ని తాగుతారో, వారు జబ్బుతో పీడించబడతారు, లేకపోతే కొందరు మరణిస్తారు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. ప్రచురించుట కొరకు చేయండి అని చెప్పాడు. ఈ 3 వచనాలు గుర్తు తెచ్చుకోండి. ఈ 3 వచనాలు గుర్తు తెచ్చుకోండి. పండుగ ఆచరింతము అనే ఆ గుంపులో నువ్వు ఉన్నావా లేదా చెప్పు నాకు. మరి ఆచరించిన పండుగ ఏదో చెప్పు. ఆచరించడం ఏ విధంగా చెప్పు. ఆచరించమని ప్రభువు అప్పగించాడు, ఆచరించి పండుగ చేద్దామన్నాడు. ఆచరించిన దాఖలాలు ఉన్నాయి. 3 కూడబలుక్కొని నువ్వేం చెప్తావో చెప్పు. ఇంకొక అర్థం చెప్తే చెప్పు, మార్చుకుంటాం. ప్రభు రాత్రి భోజనం అంటే ఒక్క రొట్టె విరిచి చిన్న ముక్క కాదు. అక్కడ దొంతర రొట్టెలని ఆశీర్వదిస్తారు. అక్కడ దొంతర రొట్టెల్ని ఆశీర్వదిస్తారు. దొంతరంతా విరవరు. కనుక కడుపు నిండా యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ చేసే భోజన విందుతో చేసే పండుగ అన్నమాట. అందుకని మీకు అందరికీ ప్రత్యేక భోజనాలు ఉంటాయి. కానీ ఎవరైతే నిజమైన విశ్వాసులు, ఎవరైతే తండ్రిని కుమారుని ఎరిగి బాప్తిసం పొందారో, ఎవరైతే ఆ వెలుగులో ఉన్నారో, ఎవరైతే పాపం మాని ఉన్నారో, వారు మాత్రమే ఈ ప్రభు భోజనాన్ని, రొట్టె ద్రాక్షారసంగా సూచిస్తున్న దీన్ని కొత్త నిబంధన పస్కా బలిగా స్వీకరించాలి. పాత నిబంధన పస్కా చేస్తే క్రైస్తవుడు ఇంకా కాలేడు. కొత్త నిబంధన పస్కా నెరవేర్చకపోతే క్రైస్తవుడై కూడా మరణిస్తాడు. కనుక పాత నిబంధనలో ఉన్న పస్కా వేరే విధంగా చేస్తారు. అచ్చంగా భోగి మంటలా చేస్తారు. కొత్త నిబంధన పస్కా యేసు ప్రభువుని సిలువలో ప్రదర్శిస్తూ, ఆయన శరీరాన్ని సూచిస్తూ రొట్టెనిస్తారు. కనుక కొత్త నిబంధన పస్కా వేరు, పాత నిబంధన పస్కా వేరు. కొత్త నిబంధన పులియని రొట్టెల పండుగ వేరు, పాత నిబంధన పులియని రొట్టెల పండుగ వేరు. అది అలంకారము, ఇది నిజం. పాత నిబంధన పూరీము పండుగ వేరు, కొత్త నిబంధన పూరీము పండుగ వేరు. పాత నిబంధన గుడారముల పండుగ వేరు, కొత్త నిబంధన గుడారముల పండుగ వేరు. అన్ని పండుగలు క్రీస్తు సిలువలో నుండి మనకు అనుగ్రహించబడ్డాయి. యోహాను సువార్తలో శరీరధారి అయి మన మధ్య గుడారమై ఉండేను అని గ్రీకులో ఉంది. టాబెర్నకల్. కనుక ఆ గుడారం యేసుక్రీస్తు. కనుక పండుగలన్నింటినీ చేస్తున్నాం ఈ రాత్రి క్రీస్తు మరణాల
క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంతో. క్రిస్మస్ కూడా చేస్తున్నాం, ఇందుకే క్రీస్తు పుట్టాడు. పునరుద్ధాన పండుగ కూడా చేస్తున్నాం, ఇదో క్రీస్తు మరణం. ఆ పునరుద్ధానం ఈ మరణాన్ని నమ్మడానికి హేతువ అని అపొస్తలుల కార్యాలు 17:31 రాసి చూసుకోండి. అన్ని సెంట్రల్ పాయింట్ యేసు ప్రభు త్యాగం చేసిన రక్తమాంసములు, యెహోవా చిత్తం నెరవేర్చిన విధేయత, యెహోవా అనుగ్రహించిన దైవ ప్రసాదం, పరలోక మన్నా. కనుక తండ్రిని కుమారుని ఎరుగుటి నిత్య జీవం. సో కొన్ని స్లైడ్స్ చూపించి నేను ముగిస్తాను. వీలైతే చూడండి, కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. దీన్ని ఒక స్లైడ్, ఈ పేరు ఏం పెట్టామంటే కనిపిస్తే దేవుడు కాదు. ఈ స్లైడ్ పేరు ఏమిటంటే కనిపిస్తే దేవుడు కాడు, కనిపిస్తేనే దేవుడు. చూడగలిగితే మతం కాదు, చూస్తేనే మతం. ఈ టైటిల్. ఇందులో మీకు ఒక విశేషమైన ఒక సంగతి చెప్పి, నేను వచ్చినందుకు ఒక సంగతి చెప్పాననే ఒక అనుభూతి మీకు కలుగజేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది కాస్త చదువుకున్న వాళ్ళకే, కానీ అందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఒక వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 అనుకుంటా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం లేక నువ్వు పరిశుద్ధపరచబడుగాక. ఏమిటి? దేవుణ్ణి పరిశుద్ధపరచబడాలని నువ్వు కోరుతున్న కోరిక ఏమిటి? నీలో కోరిక ఏమిటి? దేవుడు అపరిశుద్ధతలో ఉన్నాడని నీ అభిప్రాయమా? నామమన్నా దేవుడన్నా ఒకటి. నామం పరిశుద్ధపరచబడాలంటే ఆయన నామానికి అపరిశుద్ధత వచ్చిందని నీ భావం ఏమిటి? ఆ భావం ఉన్నాక కానీ ఈ ప్రార్థన అనడానికి నీకు హక్కు లేదు. ఎందుకు అంటున్నావు? ఏమిటి ఆ పరిశుద్ధత? తెలుసుకోండి. అపరిశుద్ధత ఉంది కనుక పరిశుద్ధపరచబడాలి అని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నావు. కాక అనేది నీ ప్రతిజ్ఞ. అంటే పరిశుద్ధం చేసేది నువ్వే అన్నది. దేవుడు పరిశుద్ధపరచుకోవాలంటే దేవుడికి క్షణ మాత్రం కాదు. అసలు అపరిశుద్ధం అవ్వనే అవ్వదు. దరిద్రమైన సాతాను అనుచరుడువై పుట్టిన కర్మకి నీ వల్లే అపరిశుద్ధమైంది. అందుకని నా బ్రతుకుతో నీ అపరిశుద్ధత పరిశుద్ధమవ్వాలి అని నీ నోటారా చెప్పమంటున్నాడు. ఎవరు ఈ దేవుడు? పరలోకమందున్న మా తండ్రి. పరలోకం దగ్గర ఇంగ్లీష్లో ఏమి రాసింది? The Father in the heavens. ఆకాశములందున్న మా తండ్రి. 1980 ఆ ప్రాంతాల్లో చేసిన మద్రాసు వాడు చేసిన తెలుగు తర్జుమా బైబిల్ చూడండి. మీకు అందరికీ ఫోన్లో పంపాను. ఆ వచనం అందులో చూసుకోండి, చాలా కరెక్ట్ గా ఉంటుంది. ఆకాశములందున్న మా తండ్రి. ఆకాశములు దేవుడు భూమి ఆకాశములు చేశాడు కదా, మరి చేయకముందు దేవుడు ఎక్కడున్నాడు? సో ఆకాశములు దేవుడు ఉండడానికి కాదు, నీకు కనబడ్డానికి. దేవుడై ఆకాశములు నిన్ను రక్షించడానికి. హిందూ మతం ఎలా గుర్తించారో తెలియదు. ఆకాశాన్ని పురుషుడు అన్నారు, దైవానికి ఆపాదించారు. హెబ్రీ గ్రంథం ఆకాశాన్ని పురుషుడు అని చెప్పింది.
హెబ్రీ గ్రంథం ఆకాశముడు పురుషుడు. అందుకనే లింగభేదం శరీర ధర్మాలతో మనం అంటున్నట్టు కాదు. లింగభేదం వేరే ధర్మాలకు చెంది బైబిల్ చెప్తా ఉంది. 2 పద్ధతుల్లో లింగాలు మాట్లాడాలి. మీరు చదువుకున్న చదువు ద్వారా ఈ శరీర ధర్మాలను చూసి సూచిస్తూనే మీరు మ్యాస్కులైన్, ఫెమినైన్, న్యూట్రల్ చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం మీరు అనుకునే ధర్మాల్లో కాకుండా వేరొక ధర్మాల్లో పురుషుణ్ణి, స్త్రీని చెప్తుంది. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూసుకోండి. ఎప్పుడు నువ్వు మ్యాస్కులైన్, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదువుకోండి. కనుక ఆకాశం మ్యాస్కులైన్, సూర్యుడు మ్యాస్కులైన్, పరిశుద్ధాత్మ ఫెమినైన్. హెబ్రీ భాషలో ఫెమినైన్, గ్రీకు భాషలో న్యూట్రల్. మరి పరిశుద్ధాత్మని దేవుడు అని ఎక్కడ ఉందట బైబిల్లో? ఇప్పటికిప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1000 నా లెవెల్ కొలదిలేండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1000 ఇస్తాను. ఒక వచనం చూపించండి. పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి ఉన్న వచనం తీయండి. పౌరుషం ఉంటే తీయాలి ఎవరైనా సరే. ప్రవీణ్ ప్రొగడాలంటే తీద్దుడా? ఆయన పుస్తకం చదివారు కదా, మీరు తీయండి చూద్దాం. మీకు ఎక్కడైనా వచనం ఉంటే గట్టిగా చెప్పండి, నేను చదువుతాను. బుద్ధిహీనత నేనైనా మారుతాను వేళ ప్రయత్నం చేయండి. యేసు ప్రభువు మరణించి నాకు కళ్ళు తెరిచిన వెలుగు దినం అవుతుంది నా జీవితంలో. పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆ శబ్దంతో దేవుడు అని వ్యక్తీకరించడానికి మీకు అసలు ఎక్కడుంది వచనం? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. నువ్వేదో తెంగరతనంగా చెప్తావు, అది చదివితే ఉండదు. నేను క్షమించడం తప్ప నిన్నేం అనడానికి లేదు. ఎందుకంటే నువ్వు నిజమైన భక్తుడివి. తెలియని మాట్లాడినా నువ్వు భక్తుడివి అంతే. గ్యారంటీగా పరలోకం ఖాయం విజయ్ కుమార్కి. నాకు చెప్పలేను, విజయ్ కుమార్కి మాత్రం ఖాయం. ఎక్కడుంది అపోస్తలుల కార్యాలు 5? ఏముందో మాటల్లో చెప్పు. పరిశుద్ధాత్మని మోసగించుచున్నావు అని అంటే అది దేవుడని నీకు ఎలా తెలుసు? ఆత్మని మోసగిస్తే అది దేవుడు అనడానికి నీకు అధికారం ఏది? నీ భార్యని నేను ఒక మాట అంట, అమ్మా ఆ పిచ్చోడు అంత మంచోడు కదా, అతని ఆత్మని ఎందుకమ్మా దుఃఖింపు చేస్తున్నావు అన్నాను అనుకోండి. నీ ఆత్మ ఎవరు? పక్కింటి ఆయన? రెండో విజయ్ కుమారా? ఏమిటండి అర్థాలేని మాట్లాడతారు? అర్థాలేని మాటలతో బిగిసుకుపోయిన క్రైస్తవ్యం ఆడితే మీరు ఏ దాడినా నిజమైపోతారు అనుకుంటున్నారు. అక్కడ దేవుడు అనే ఆత్మ గురించి చెప్పబడిందా? పరిశుద్ధాత్మ గురించి బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ. అన్నీ అనే రిలేషన్ చెప్పండి ఎవరైనా. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆ నీ రిలేషన్ చెప్పండి. అక్కడ 2 వ్యక్తులు కనిపిస్తారు. దేవుని ఆత్మ అన్నప్పుడు ఆ నీ రిలేషన్ చెప్పి 2ని చూపించడానికి ఏ దేశంలో ఎవరు ప్రయత్నించినా నేను బహుమతి ఇస్తాను. తెలీదా? నీ ఆత్మ, నా ఆత్మ, అతని ఆత్మ అన్నప్పుడు నువ్వేనా ప్రత్యేక వ్యక్తి? దేవుని ఆత్మ మళ్ళీ ఆయన ఇంకో దేవుడా? కనుక దేవుడు 7 ఆత్మలు కలిగిన దేవుడు. 7 అంటే సంఖ్య కాదు, అది అంత విస్తృతమైన 7 ఆత్మలు కలిగిన దేవుడు అంతే. మళ్ళీ ఆత్మ ఇంకో వ్యక్తి కాడు. కానీ దేవుని కుమారుడు, కొడుకు అంతే.
ఇక ఎప్పటికీ తండ్రి కాడు. ఎవరికి? యెహోవాకి. మనకు మాత్రం నిత్యుడకు తండ్రి. ఎందుకంటే ఆదాము చేయలేని పనితో మనకి జీవం పోసాడు కదా. కనుక మీరు ఎక్కడో ఉందని భ్రమపడుతున్నారు. అక్కడ లేదు, లేదు, లేదు. ఏ గుణాన్ని తీసుకొస్తారా? ఆత్మకి చింతి ఉంటుందా? ఆత్మకి సంతోషించడం ఉంటుందా? ఆత్మకి మోసగించడం ఉంటుంది, మోసగించబడ్డ ఉంటుందా? కాబట్టి వ్యక్తి అంటారు. అవును, దేవుడు వ్యక్తి, దేవుని ఆత్మ వ్యక్తి. నువ్వు వ్యక్తి, నీ ఆత్మ వ్యక్తి. ఆత్మలో చింతించాను అంటే ఏమిటి? పక్కింటి ఆయనలో చింతించాడా? ఏమిటి నేర్చుకోకుండా? ఏమిటి అర్థాలేని మాటలు? ఆయన ఆత్మలో చింతించి, ఆత్మలో దుఃఖించి అని ఎన్ని మాటలు ఉన్నాయి. అప్పుడు ఆత్మలో దుఃఖించావంటే నువ్వు అనుకో నా ఆత్మలో నీ గురించి ఎంత దుఃఖం ఉందో తెలుసా అన్నప్పుడు పక్కింటి అయినా నువ్వు కాదా? సో అట్రిబ్యూట్స్ ఏమిటో ఇంగ్లీష్ పదాలు వాడటం పెద్ద గ్రేట్. ఏమిటి ఇంగ్లీష్ పదాలు వాడితే ఏమవుతుంది? నువ్వు బుద్ధిహీనుడు అయిపోతున్నావు అంతే. ఆ ఇంగ్లీష్ పదాలు అంత బ్రహ్మాండంగా ఉంటాయి, అదరగొడతాయి, కానీ అది నిజం కాదు. ఏమిటి అట్రిబ్యూట్స్? ఏమిటి? గడ్డు గుడ్డు ఏం చెప్తావు? దేవుని గుణం ఏమిటి? సంతోషించడమా? దుఃఖించడమా? ఏమిటి దేవుని గుణం? దేవుని గుణం ఎవరిలో అన్నా ఉంటే అతను దేవుడా? ఇద్దరు దేవుళ్ళ? ఏమిటండి మాట్లాడతారు? మనం అంతా దేవుని పోలికలో ఉండవలసిన వాళ్ళమే. రేపు ఉంటాం. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. అట్రిబ్యూట్స్ మీద ఒక లెసన్ చెప్పి ఈ గడ్డోడు యెహోవే అని రాసే అప్పుడు పుస్తకం. అప్పుడు రాసే ఒక పుస్తకం రాసి పరలోకంలో చదువుకుంటారు. కనుక అలా మాట్లాడద్దు. నేర్చుకోండి, తెలుసుకోండి, సత్యవంతులుగా ఉండండి, సత్యవంతులుగా కోరుకోండి, దేవుణ్ణి అడగండి, సత్యవంతునిగా ఉండాలి. అంతే. నీ కోరిక అది ఒకటే. బిల్డింగ్ అడగద్దు, పొలం అడగద్దు, ఇద్దరు భార్యలను అడగద్దు, పిల్లల్ని అడగద్దు, నా శాతం అడగద్దు. సత్యవంతుడుగా నన్ను చెయ్యి, అంతే. ఆ సత్యము అనే మాటలోనే అన్ని ఉంటాయి. సత్యము అని పులిని రొట్టెతో పండుగ చేయండి. కనుక ఈ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి. కొలసి పత్రికలో చెప్పిన అన్నము, పానము, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు అవి ఛాయలు. మళ్ళీ విశ్రాంతి దినం ఆచరించాలట కొంతమంది క్రైస్తవులకి. ఇంక యేసు ప్రభు నెరవేర్చింది ఏమిటి? అప్పుడు యేసు ప్రభు బలేపోతుంది నీ జీవితానికి. ఏం విశ్రాంతి దినం ఆచరిస్తావు? శనివారమా? ఎక్కడుంది శనివారం అని?